ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. క్యాన్సర్ని ఎట్టిగిన ఆ బస్సు తీసుకొని వచ్చి అదంతా అందరి దగ్గరికి తీసుకెళ్ళి మెమోగ్రామ్ ఫ్యాప్స్ ఇట్లాంటివన్నీ చేస్తాను. అదొక జనరల్ హెల్త్ క్యాంప్ కూడా దాంట్లో కంపైన్ చేస్తున్నాను. చేయాలి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. లయన్స్ క్లబ్ గ్రేటర్ బంజారా జైపాల్ రెడ్డిని క్యాపిటల్ గారి తరఫు నుండి క్యాపిటల్ గ్రేటర్ బంజారా వరకు జాయింట్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి రమాదేవి గారు మళ్ళీ చంద్రశేఖర్ గారు కోఆర్డినేట్ చేస్తూ చాలా 200 మంది క్యాంప్ పెద్ద విజయవంతంగా ముగిస్తున్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మెసేజ్లలో చూస్తూ ఉంటే మేడం ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మేము కూడా ఏదైనా మన క్లబ్ తరఫున ఏదైనా పెట్టాలని అనుకొని మేడంని కాంటాక్ట్ చేస్తే సాటర్డే రోజు లేదండి వాళ్ళు వీకెండ్స్ రారు అని అన్నారు. అది చూడండి మేడం సాటర్డే రోజు అని అంటే తను కొంచెం రిపోర్ట్ పెట్టి దానికి 27th సాటర్డే అవుతుంది, ఆ రోజు తీసుకోండి అంటే అప్పుడు మా మామగారు కరీంనగర్ చనిపోతే ఊరు వెళ్ళాను. అక్కడ నుంచి కూడా కోఆర్డినేట్ చేసి దానికి 27th పిక్ చేసి సక్సెస్ఫుల్గా చేయగలిగాము. అది మేడం ఐ కార్డియాక్ ఇవి కూడా యాడ్ చేశాము. సక్సెస్ఫుల్గా అందరు అయ్యారు. కాలనీ వాళ్ళు ఈ కమ్యూనిటీ హాల్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. థ్యాంక్ యూ. నా పేరు విజయ అండి. నేను ఇక్కడ కాలనీకి వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ వీళ్ళు హెల్త్ చెకప్ తోటి మాకు చాలా మటుకు అందరికీ చక్కని అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం అండి. అది వినియోగం సో ఇది ఐ స్క్రీనింగ్. బ్లడ్ శాంపుల్ కలెక్షన్, బీపీ అండ్ షుగర్ చెక్, ఇక్కడ రిజిస్ట్రేషన్స్. ఇది మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు మొబైల్ వ్యాన్ ఇచ్చారు. సో ఇందులో ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఇవన్నీ వెయిట్ చేస్తారు. సో ఇక్కడ కన్సల్టేషన్, డెంటల్ చెకప్, ఐ స్క్రీనింగ్, సో ఈ విధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు, పద్మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు, ప్రోగ్రెసివ్ యంగ్ మెన్స్ అసోసియేషన్ అందరి కాంబినేషన్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.